అంత ధైర్యంగా ఎలా చెప్పేస్తున్నా మీరు చేతలేదని? చేయలేవా? చేయమంటున్నాడు దేవుడు. మీరేమి చేసినాను అంటే మన సేవకులుగా నేర్చుకుంటూ వచ్చాం, తప్పులుంటే కానీ రోజు ప్రాక్టీస్ లో పెట్టాలి. ప్రతి పని కూడా నీ దగ్గర ఏదైనా ధనం ఉందా, ఎవరైనా అప్పుకొచ్చాడు, అప్పుకొచ్చినప్పుడు నీకు తెలియని వ్యక్తి వచ్చినప్పుడు ఇస్తావా? ఇయ్యము. నీ గురించి ఆయన గురించి నీకు తెలిస్తే అప్పుడు అప్పు ఇస్తావు. ఏదైనా కట్టాలన్నా, ఏదైనా వాళ్ళకి ఏదైనా దానం చేయాలన్నా ఎలా చేస్తావు? అప్పుడు నీకు ఇష్టమైతే మనస్ఫూర్తిగా ఇస్తావు, ఇష్టం లేకపోతే ఆ వస్తువు ఉన్నా గానీ మళ్ళీ సెల్ఫ్ లో పెట్టేసుకుంటావు. ఎందుకు? ఆడ మనకు తెలియదు ఎందుకు వచ్చిన గొడవ, అంతేనా? ఇలా ఉంటది. మరి ఇది ఎవరు చేయకూడదు, ఎవరు చెయ్యాలి? సేవకులమైన మనం చెయ్యాలి, విశ్వాసులమైన మనం చెయ్యాలి, దేవుని బిడ్డలైన మనం చెయ్యాలి. మనసు పూర్తిగా ఈ పనులు చెయ్యాలి. అంతేగాని మనసు పూర్తిగా చేయలేని పని ఆయన ఆర్డర్లోకి వస్తుందా? ఏమండి, ఆయన తీసుకుంటాడా? తీసుకోడు. నువ్వేదైతే మనస్ఫూర్తిగా చేస్తావో, అందుకనే పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో. ఎందుకన్నాడు పూర్ణ అని? ఎంతనే అమ్మా, ఎందుకు పూర్ణ బలముతో అంటే నీ బలమంతటితో దేవుణ్ణి ఆరాధించాలి. నీ బలం ఎక్కడొస్తుంది? బలం ఒకసారి చెప్పండి. నీ బలం ఎప్పుడు ఉపయోగిస్తారు? పూర్తి. అండ్ నేను అది తర్వాత లోకంలో ఇంటికాడ ఉన్నప్పుడు బలం ఎప్పుడు ఉపయోగిస్తారు? నీ బలాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు? నీ కండ బలం, గుండె బలం అంటారు, ఎప్పుడు ఉపయోగిస్తారు? పని చేసేటప్పుడు మొత్తం బలమంతా ఉపయోగిస్తారా? ఏమండి ఒకసారి చెప్తాను, కరెక్ట్ గా ఏనండి. పొలం పని చేసినప్పుడు బలమంతా ఉపయోగిస్తామా? బలమంతా ఉపయోగిస్తే ఆ పనికి ఎంత కావాలో అంత బలమే ఉపయోగిస్తావు. అవునా? అంతకు మించి బలం పెట్టినా వేస్టే. ఏం చేస్తా చెప్పు? ఇప్పుడు ఒక 20 కేజీలు బరువు ఉందండి, 20 కేజీలు బరువు మోసుకెళ్ళమన్నారు. పొలం నుంచి ఒక మోపులు మోసుకెళ్ళమన్నప్పుడు అది 25 కేజీలే ఉంది. నువ్వు బలమంతా ఎక్కడ పెడుతున్నావు? అప్పుడు జస్ట్ నీ దాంట్లో ఇంకా ఉంటుంది బ్యాలెన్స్. నువ్వు అవసరమైతే 4 మోపులు మొత్తం నీ 4 తీసుకెళ్ళిపోయి ఇంటికి ఎట్టుకెళ్ళిపోమంటే అప్పుడు ఎట్టుకెళ్ళిపోతావు. నువ్వు మోయలేనంత బరువు పెట్టుకెళ్తావు. ఎందుకు? అది నీ సొంతం కాబట్టి. అదే నువ్వు పనికి వెళ్ళినప్పుడు 25 కేజీల బరువు ఒక మోపు ఏదైనా గడ్డిపోపు పెట్టారనుకోండి, అదే మోసుకెళ్తావు. అప్పుడు బలమంతా పెట్టినట్టు ఎలా అనిపిస్తుంది? అమ్మా, అదే నీ ఇంట్లో నీ కొడుకును, నీ కుమార్తెను ఎవరైనా కొడతాకు వచ్చారనుకోండి, ఏం చేస్తావు? అమ్మా, అప్పుడు నీ ఇంటర్నల్ పవర్ అంతా వచ్చేది మొత్తం. అసలు నువ్వేం చెయ్యాలో, అసలు నువ్వేంటో, అసలు మామూలు నీ పేరేంటో మొత్తం బయటకు వచ్చేటప్పుడు నా కొడుకుని కొడతావా? అసలు ఎంత దమ్ముంది, నాకెంత ఉందో నీకెంత ఉందో అప్పుడు చూసుకున్నారా? అప్పుడు పెడతావు బలం. వాడి బలము నీ బలం ఇద్దరు కలపడ్డారంటే అప్పుడు తెలుస్తుందండి బలం. ఆ బలం కాదు దేవుడు అడుగుతుంటా. ఏమండి, లోక బలం కాదు, నీ ఆత్మీయ బలాన్ని తీసుకోవాలి. నీ ఆత్మలో ఎంత బలపడుతున్నావు? ఏమండి, నీ ఆత్మలో ఎంత బలపడుతున్నావు? అండి, జిమ్కి ఎందుకు వెళ్తారండి? జిమ్ తెలుసు కదండి అమ్మ, మీకు తెలుసు కదా జిమ్ అంటే? వ్యాయామం చేస్తారు చూసారా? కండలు పెంచుతారు ఇలాగా. ఓకే, ఇలాగా మొత్తం కండలు పెంచుతూ ఉంటారు. ఎందుకు వెళ్తారు వాళ్ళు? బక్కగా ఉన్నవాడు ఎందుకు వెళ్తాడు? లావుగా ఉన్నవాడు ఎందుకు వెళ్తాడు? రెండింటికి ఒకటే విద్య. ఏమండి, రెండింటికి ఒకటేనా? మీరు నవ్వింది కరెక్టే, నేను చెప్పింది కరెక్టే, మనం అర్థం చేసుకుంటూ ఉంటది. సన్నగా ఉన్నవాడు ఎందుకు వెళ్తాడంటే వాడు లావు అవడానికి, మంచిగా బలంగా అవడానికి. లావుగా ఉన్నవాడు ఎందుకు వెళ్తాడు? వాడు ఓపళ్ళు కాబట్టి దాంట్లో నీరంతా పోవాలని చెప్పి ఆడు కండలే. రెండు చేసి పని ఒకటే, ఇద్దరు చేసేది ఒకటే. ఇప్పుడు పరిశుద్ధంగా ఉన్న వాళ్ళు వచ్చారు దేవుని మందిరికి, పాపాత్ముడు వచ్చాడు దేవుని మందిరానికి. ఇద్దరు ఏం చేస్తారు? అమ్మా, దేవుని మందిరం మోకరించి ప్రార్థన చేస్తారు. ఎవరు ప్రార్థన వారు చేసేటప్పుడు ఎవరు మనసులో ఏముందో అదంతా బయట పెట్టి దేవునితో అడుగుతారు. అర్థమవుతుందండి? ఎందుకు అంటే నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అంటే, దేవునిలో మనం ఎంత ఎలాగ ఉంటున్నాం, మనస్ఫూర్తిగా ఉంటున్నామా, ఉండట్లేదా? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రతి విషయంలో. మీరు ఏమి చేసినాను, కనీసం భోజనం చేసినా గాని
ప్రేమతో, దేవా నీకు నాకు ఈ భోజనాన్ని ఇచ్చావు, నీకు వందనాలు తండ్రి. ఈ భోజనం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి లేదు, నాకు ఉంది, నీకు స్తోత్రం. ఓకే, నువ్వు బట్టలు వేసుకుంటున్నావు, బట్టలు వేసుకున్నప్పుడు ప్రార్థన ఏంటంటే అంటారు, అమ్మా నీకు పరిపూర్ణంగా నీకు ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ఒక క్వశ్చన్ అడిగితా, ఇప్పుడు మారణ ఆయుధాలంటే తెలుసు కదండి, అవండి మారణ ఆయుధాలంటే ప్రపంచంలో మనిషిని చంపాలంటే ఏ ఆయుధం గొప్పదే? పిస్టల్ అండి. అమ్మా ఒక మనిషిని చంపితే అంత అనుభవం తెచ్చేస్తారా? ఏ బాబు, మన మైండ్ చాలా దూరం వెళ్ళిపోతుందండి బాబు. అనుభవం చేసేస్తే ఎంతమంది పోతారు మొత్తం, ఈ ఉంటుందో ఉండదో కూడా తెలియదు లోకం. అనుభవం అంటే మాట్లాడే అంటే దేశం కాదండి, ప్రపంచం అంతా పోతే అనుభవం. ఆయన ఏమన్నాడు అనుకున్నారు? అనుభవం అంటే మనిషిని చంపాలి అంటే ఆయుధాల గురించి అడిగాను, చూసారా? ఆయన అనుభవం అన్నారు, మరి మీరేమంటారు? మీరు కూడా అదే ఆయన పట్టేనా? కాదు కదా, లేదు. మరి మీరేం చెప్తారు? మనిషిని చంపాలంటే ఏ ఆయుధాలు గొప్పవి అని చెప్పండి ఒకసారి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే దీని వెనకాల ఒక గొప్ప రహస్యం ఉంది. అర్థమవుతుందండి మీకు? ఎందుకు ఈ మాటలు గుర్తుండాలని చెప్పి దీని వెనకాల ఒకటి ఉంది. ఇప్పుడు ఏ ఆయుధం గొప్పది? మనిషి చంపాలంటే అయ్యో మనిషిని చంపాలని చెప్తున్నారు ఏంటంటే బాబు అంటారు. అది కాదు, మనిషిని చంపాలంటే ఏంటుండబ్బా, అది బెటరా అమ్మా? ఎవరు అంటున్నారు ఇంటికి సైలెంట్ గా వస్తున్నా? ఎక్కడి నుంచో, కింద నుంచి వస్తున్నా, భూమిలో నుంచి వస్తున్నా, ఎక్కడి నుంచి తెలుస్తలే. మనుషులని చూస్తున్నాను, ఇలా చూస్తున్నాను, కనపడతలేదు అసలు. ఏదో మాట బయటకు వచ్చేస్తుంది. ఎవరు చెప్తున్నారు ఆ మాట? ఒక్క మాట చాలా, ఒక్క మాట. ఏం మాట అది? అయితే మనుషులు చంపడానికి, పొలాల్లో పనులు చేయడానికి అన్ని ఆయుధాలు ఉంటాయి. ఓకే, అన్ని ఆయుధాలు. మనిషిని చంపాలంటే చాలా ఆయుధాలు ఉన్నాయి. దేని పెట్టి చంపినా చచ్చిపోతాడు, ఒక రాయి పెట్టి కొట్టినా చచ్చిపోతాడు. బ్రతికించాలంటే ఏమండి ఎంత కష్టం? మన వల్ల అవుతుంది అసలు? అలా ఆలోచించండి, అసలు మన వల్ల అవుతుందా? పోనీ ఒక సేవకులుగా ఉన్నాం, మన వల్ల అవుతుందా ఒక మనిషిని బతికించాలంటే? ఒక రాయి పెట్టి కొట్టి చంపేసాం అనుకోండి, చంపిన తర్వాత అతను బతికించాలంటే మన వల్ల అవుతుందా? అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఎంత గొప్పలమండి! అంత దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఎటువంటి వాళ్ళం అసలు? ఎంత గొప్పవాళ్ళు ఒకసారి ఆలోచించండి. మన గొప్పతనం మనకు తెలియదు. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అంటే, ఒక సేవకునిగా, ఒక సేవకురాలుగా ఎన్నుకున్నాడు అంటే మన బలం మనకు తెలియట్లేదు. ఎదటోళ్ళ మీద పడిపోతున్నాం, ఎదటోళ్ళ మీద ఆడికి ఎంత ఉంది, నాకు ఎంత ఉంది, వాడు అది ఉంది, ఇది ఉందని ఈ ఆలోచనలన్నీ ఎక్కడెక్కడియే. రైట్. అయితే ఇక్కడ చూడండి ప్రియబంధుని బిడ్డలారా, 1 గంట అయినప్పుడు కొంచెం చేయొద్దండి. అయితే ఇక్కడ ఏమైందంటే, మనం సేవకులుగా ఉన్నప్పుడు సేవలో ఉండవలసిన బలమైన కారణాలు చెప్తా. దైవజనులు మరి అమీర్ బాబు గారు చెప్తా ఉంటారు, మంచి మంచి మాటలు చెప్తా ఉంటారు. అసలు అవి ఒక్కోటి బాగా గుండెలు అతుక్కుపోతాయి, ఇట్లా ప్రింట్ కుట్టినట్టే, ఇంకా అవి మళ్ళీ చెరగవు. అటువంటి స్టోరీ చెప్తాడు ఆయన. అయితే ఇక్కడ చూడండి, మనకి కావలసిన ఆయుధం ఏంటి అంటే ప్రార్థన. అవునండి, అనుభవంని ఏం చేస్తుంది? అప్పుడు ఆయన అనుభవం ఏం చేస్తే మొత్తం ప్రపంచం అంతా పోద్ది. కానీ అనుభవంను కూడా చంపే శక్తి ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. దేవుడు మన మాట వినాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. ఈ ప్రార్థన అనే ఆయుధం మన దగ్గర ఉంది. ఈ ప్రార్థన అనే ఆయుధం మీద ఏ ఆయుధమైనా పనిచేస్తుందా? చాకు గాని, కత్తి గాని, ఏదైనా ఏంటో డబ్బా గాని ఏమైనా పనిచేస్తుందా? ఎవరు చావు నుంచి తప్పించాలన్నా కానీ ఏది కావాలి? ప్రార్థన కావాలి. ఈ ప్రార్థన అనే ఆయుధం ఈ రోజు నీ దగ్గర ఉందా? ఏమండి, ప్రార్థన అనే ఆయుధం నీ దగ్గర ఉందా? నీ దగ్గర ఏ ఆయుధం ఉంది? ఇప్పుడు ఇంట్లో, మీ ఇంట్లో కొడవలు ఉందండి, కత్తి ఉంటుంది, గడ్డపరోడు ఉంది, ఇవన్నీ ఒకటి ఉంటాయి, ఇవన్నీ చెప్తాం. ఓకే, దేవుని నామానికి స్తోత్రం కదా. అయ్యి బాబు, ఇంటర్నల్ గా ఉంది బాబు, నాకే షాకులు అయిపోతున్నాయి ఇప్పుడు. ఏ ఖడ్గం ఉంది? ఇప్పుడు వాక్యం
ఖడ్గం ఉంది. హల్లెలూయా. అయితే దేవుడు ఇంత అద్భుతమైన ఖడ్గాన్ని మనకి ఇచ్చినప్పుడు, ఇంత అద్భుతమైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, ఈ లోకంలో మనం దేనికి భయపడాలి? దేనికన్నా భయపడవలసిన పని ఉందా? ఏమండి, ఆనాడు అబ్రహాము ఇస్సాకు బ్రతికిన వాళ్ళు మీరు ఊహించుకుంటే వాళ్ళు ఏ కాలంలో బ్రతికారు? వాళ్ళు బ్రతికినప్పుడు ఏరియాలు ఎలా ఉన్నాయి, ఆ ప్రాంతాలు ఎలా ఉన్నాయి? ఇలాగే ఉన్నాయి, అడవులు, కొండలు. ఏమండి, మీరు ఎంత అద్భుతమైన మనుషులు అనుకుంటున్నారు? మీరు అబ్రహాం బతికినట్టుగా బతుకుతున్నారు. మీరు మామూలుగా కాదు. వాళ్ళకి టీవీలు లేవు, సెల్ ఫోన్లు లేవు, అసలు ఈ ఇంటర్నెట్ ఈ కనెక్షనే లేదు అసలే. వాళ్ళకి ఎంతసేపు ఏంటి? గొర్రెలు, మేకలు, బర్రెలు, కొండలు, గుట్టలు, గడ్డి, పంట, అంతే తప్ప ఏమీ లేదు. మళ్ళీ పెద్ద పెద్ద బిల్డింగ్లు కాదు, గుడారాలే. నేను భయపడ్డానులే అమ్మా. మళ్ళీ అక్కడెక్కడికో వెళ్ళిపోయి లేనిపోయింది. నేను భయపడతాను, తప్పు అయిపోయిందిలే. నేను భయపడ్డాను, కాకపోతే వాకింగ్ చెప్తున్నాను కదా, కొంచెం వినండి. ఎందుకంటే అప్పుడు భయపడతాను, తప్పు అయిపోయిందిలే. అయితే అక్కడి నుంచి వచ్చాను, ఓకే ఇక్కడికి వచ్చాం, అయిపోయింది. అయితే నేను చెప్పేది ఏంటంటే, అబ్రహాము ఇస్సాకు బ్రతికినప్పుడు వాళ్ళ మేడల్లో మిద్దుల్లో బ్రతకలేదండి అమ్మా. గుడారాలు వేసుకుని వాళ్ళ కంటికి కనపడింది ఏంటి? పశువులు. అవండి, పశువులు, కొండలు, గుట్టలు, ఎక్కడైతే పచ్చగా ఉందో వీడి అవన్నీ చూసుకుని వాళ్ళు ఆనందపడేవారు, అంతే తప్ప వాళ్ళ మేడల మిద్దులు ఉండేవి కాదు. కానీ అంత అద్భుతంగా ఆ లొకేషన్ ని అన్ని కూడా మీరు చూసి ఈ ఆనందాన్ని మీరు పొందుకుంటున్నారు. మీకేమనిపిస్తుంది? ఇప్పుడు మీ హృదయంలో ఏమనిపిస్తుందో మీరు చెప్పగలరా? సరే, మామూలుగా అడుగుతున్నాను, మీకేమనిపిస్తుంది ఇక్కడ ఉండడం? ఇష్టపడుతున్నారా, కష్టపడుతున్నారా? అయ్యి బాబోయ్, మళ్ళీ చెప్పారు. ఏమంటున్నారు? కష్టపడుతున్నారా? ఇక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నారా, కష్టపడుతున్నారా? రైట్. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేనేం రాంగ్ మాట్లాడాను, నాకు భయం వేసింది ఇప్పుడు. అందుకని ఇష్టపడుతున్నారా, కష్టపడుతున్నారా అంటే, కష్టపడుతున్నారంటే నేను ఏం చేయలేను, మళ్ళీ నేనేం చేయగలుగుతున్నా? అంత దేవుడు తీసుకుంటాడు. అయితే మీరు ఇష్టంగా ఉంటున్నారు. మేము ఇక్కడ రావడానికి కొంచెం భయపడ్డాం, ఇప్పుడు చెప్తున్నా, భయపడ్డాను. అయితే ఇక్కడ ఉన్న మీకు ఏంటంటే సేఫ్టీ ఏంటంటే, లోకాశలు ఉండవు. ఏమండి, లోకాశలు ఉంటాయా? లోకంలోకి వెళ్తే ఒక్కసారి తెలుస్తుంది. హైదరాబాద్ లో గచ్చిబౌలి ఏరియాలో అక్కడ నైట్ 12-1 గంటకి వెళ్తే అసలే భయంకరం అన్నమాట. ఏమండి, ఆ స్థితితో యవనస్తులు ఎవరైనా చూసారంటే ఘోరంగా వాళ్ళ మైండే చేంజ్ అయిపోతుంది, మొత్తం ఎక్కడికో వెళ్ళిపోతారు. ఆడవాళ్ళు రోడ్డు మీద నుంచి సిగరెట్లు కాల్చేస్తారండి. ఆడవాళ్ళు రోడ్ల మీద నుంచి సిగరెట్లు కాల్తారు, బీరు బాటిల్ తాగేస్తూ ఉంటారు. మేము వెళ్ళి వాళ్ళు ఇలాగ చూసి చూడనట్టు ఇలా చూస్తాం. మేము ఎక్కడ, వాళ్ళంత ధైర్యంగా ఉంటారు. వాళ్ళకి ఒక్కొక్కరికి 2 లక్షల జీతాలు. మళ్ళీ వాళ్ళ వ్యభిచారులు కాదు, వాళ్ళు ఫ్యామిలీలో ఉండేవాళ్ళే. వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్లు కదా, ఒక్కొక్కరు 2 లక్షలు 3 లక్షల జీతాలు. ఏం చేసుకుంటారు డబ్బు అంతానే? వాళ్ళు రోడ్డు మీద కూర్చొని మొత్తం ధైర్యంగా సిగరెట్లు కాల్స్తూ ఉంటారు. మళ్ళీ సిగరెట్ ఎంత పొడుగుంటుంది, నల్లగా ఉంటుందా, అదేదో మనకు తెలదు. కానీ అంతంత ఇంటికి అమ్మని అవుతున్నారు. అయ్యో మా తెలదమ్మా, ఏం చేస్తాడు కానీ అయితే అవి మాకు తెలదు. అయ్యో మళ్ళీ లేనిపోయిన తలనొప్పులు. అయితే ఆ రకంగా ఉంటారు. అదేదో గొప్ప అనుకుంటాం, కానీ మీరు త్వరగా అంటే చూడండి, మీకు ఉండే అవకాశం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పరలోక రాజ్యం వెళ్ళడానికి చాలా సింపుల్ సజెషన్ మీకు. 2 ముక్కలు వెళ్ళిపోవచ్చు. వాళ్ళు వెళ్ళాలంటే, అక్కడ వాళ్ళు వెళ్ళాలంటే ఎన్ని జయించాలి, మొత్తం లోకాన్ని జయించాలి. ఓన్లీ మీరు ఈ గ్రామాన్ని జయించారంటే చాలు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైన సృష్టి చూడండి. ఇక్కడ బ్రతకడం అనేది మీకు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కొంతవరకే చూస్తారు లోకాన్ని. అవునండి, పాపం జోలికి రాదు. ఈ టీవీ రాలేదనుకోండి, ఏముందండి ఇక్కడ? అమ్మా ఉండదు, ఇంకా ఆ గోళ ఉండదు, తలనొప్పి ఉండదు. టీవీ సినిమా ఏమి రావు. సెల్ ఫోన్ ఉందనుకో, పని చేస్తుంది అనుకో, దాని పరిస్థితి ఏదైనా మాట కబురు వెళ్ళి రావడం. అంటే నేను ఎందుకు చెప్తానంటే, ఇక్కడ ఆహ్లాదకరంగా ఉంది, ఆరోగ్యం కూడా మంచిగా ఉంటది. కానీ ఇక్కడ మన ఆత్మ సంబంధం, ఆత్మ
మన ఆత్మ దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు మనకి ఎవరు లేనప్పుడు, మన ఎవరు లేని కాదు కానీ మన ఇంట్లో ఉన్నప్పుడు ప్రతి క్షణం కూడా ఆయనతో స్నేహం చేయడానికి ఇష్టపడాలి. ఆయనతో స్నేహం చేయాలంటే మనం ఏం చేయాలి అమ్మా? ప్రార్థన చేయాలి. దేవుడు ఎన్ని రకాలుగా ప్రార్థన చేయాలి, ఏ రకంగా దేవునితో మాట్లాడాలి అనేది ఆయన రోజు రోజుకి మాట్లాడుతూ ఉంటాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా ఆయన పనులు చేయాలంటే చాలా ఉన్నాయి. ఒక గంట సేపు ప్రార్థన చేసినప్పుడు తర్వాత వాక్యం చదవాలి. వాక్యం చదవలేదు, మాకు చదువు రాలేదు, మేము వాక్యం చదవలేమంటే మీరు ఏం చేస్తారు? ఒకవేళ వాక్యం ఏం చేయాలి? వినడానికి చెవులు ఉన్నాయి కదా దేవుడు ఇచ్చాడు. ఎలా వింటారు అమ్మా? మరి మనస్ఫూర్తిగా వింటారండి. అది ఎలా వింటారు? మామూలుగా రేడియోలో వింటారా లేకపోతే సెల్ ఫోన్ లో వింటారా? అదే అడుగుతుండే. దైవజనుడు చెప్పినప్పుడు వింటారు. మీకు విషయం తెలుసా? అన్ని విద్యలు వచ్చినట్టు దేనికి పనికిరాడంట. ఏదో ఒక విద్య వచ్చినాడు పనికి వస్తాడంట. అర్థమవుతుందా? ఆ ఒక్కదాని గురించి రాసి కూర్చుంటాడు. ఈ అన్ని విద్యలో ఏం చేస్తాడు? ఏదైనా చేసుకొచ్చాను మంచం మీద పడుకుంటాడు. అన్ని వెళ్ళిపోతాయి. ఆఖరి నుంచుని ఉంటాడు. ఇప్పుడు నీకు చదువు లేదనుకో, నువ్వేం చేస్తావు? విని వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. విని వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. ఆ నెమరు వేసుకున్నప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు వాక్యాన్ని నెమరు వేసుకున్నప్పుడు నువ్వు డబుల్ వాయిస్ వస్తుంది. డబుల్ వాయిస్ ఎలాగొస్తుంది? ఇక్కడ నుంచి వేరే ఆలోచనలు, దేవుడు మంచి మంచి ఆలోచనలు ఇస్తాడు నీకు. మంచి మంచి ఆలోచనలు ఇస్తాడు. ఇదని నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడే నీకు వాక్యం అర్థమైపోతుంది. ఆ రకంగా మీరు తయారవ్వాలి. ఇప్పుడు ఒక ప్రశ్న, గారు బాగా చూసుకుంటున్నాడు మిమ్మల్ని అమ్మా? చాలా బాగా చూసుకుంటున్నారు కదా. ఆ వాక్యం కూడా మంచి బాగా చెప్తున్నారు. పాటలు కూడా మంచి. ఆయన మంచోడు అని మీరేమైపోతున్నారు? మరి మీరు మంచోళ్ళు ఎవరా? ఎప్పుడు అవుతారు? మరి మిమ్మల్ని ఎవరు పొగుడుతారు అమ్మా? మీరు ఇంకా స్పీడా? బాబోయ్, అంటే మాకే మొత్తానికి దేవుని నామానికి స్తోత్రం కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక మాట, లూకా సువార్త 6వ అధ్యాయము 12వ అధ్యాయం. లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం, తర్వాత 9వ అధ్యాయం 28వ వచనం, తర్వాత 11:1. ఇవన్నీ రాసుకోండి. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవునికి ప్రార్థించుట యందు ఏం గడిపినండి? రాత్రి గడిపాను. హల్లెలూయా. అక్కడ ఎక్కడో కనపడుతుందండి. కొండ దగ్గరికి వెళ్ళారు మీరు ఎప్పుడన్నా? వెళ్ళలేదా? సూతం వరకేనా వెళ్ళారా? మీరు మీకు చాలా వందనాలమ్మా. అయితే దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? ఎవరెవరికి ప్రార్థన చేస్తున్నారంటండి? ఎవరెవరికి ప్రార్థన చేస్తున్నారు చూడండి ఒకసారి. యేసుక్రీస్తు వారు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? దేవునికి. దేవునితో అంటే ఎవరితో ఎవరు గడపడానికి వెళ్ళారు? రాత్రంతా తండ్రితో గడపడానికి వెళ్ళాడు. అంటే తండ్రి కొడుకులు స్నేహం ఎంత గొప్పగా ఉంది ఒకసారి ఆలోచించండి. మరి ఆయనతోనే వాళ్ళిద్దరికీ అంత సంబంధం ఉంటే మనం ఆఫ్టర్ ఒక మానవులుగా దేవునికి మనకి ఎంత సంబంధం ఉండాలి? ఆయన రాత్రంతా గడిపాడు. దేవుడై ఉండి కూడా, దేవుని కుమారుడై ఉండి కూడా రాత్రంతా గడిపాడు. రాత్రంతా ఏం చేశాడు అన్నారు అక్కడ అమ్మా? ప్రార్థన ఆయనకి అవసరం అంటారా? ఒకసారి ఆలోచించండి. ప్రార్థన చేయడం అంత అవసరం అంటారా ఆయనకి? నేను అడుగుతున్నాను మామూలుగా. మన ఆలోచన ఈ విధంగా తగ్గించుకుని మాట్లాడితే ఆయనకి అవసరమా? అవసరమే. ఆయన అవసరం. ఆయన ఎంత పెద్దదిగా అయినా కానీ ఆయన కుమారుడు, ప్రార్థన చెయ్యాలి. మరి మనకి ఎంత సమయం ఉంటుంది? రోజుకి ఎంతో సమయం ఉంటుంది. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ప్రార్థన చేసినప్పటికీ అలసిపోతాం. ఇవాళ మొత్తం ఖాళీ శుభ్రంగా. ఇవాళ టైం అంతా ప్రార్థన ఒక అర్ధగంట చేస్తే సంతృప్తిగా మనం బయటకు వచ్చేస్తాం. ప్రార్థన చేయలేం.
ప్రార్థనలో గడిపే సమయాన్ని ఎవరు ఊహించలేరు. నువ్వు నిజంగా ప్రేమతో అంటే మనస్ఫూర్తితో ప్రార్థన చేస్తే నీకు టైం ఎంత అయిందో తెలియదు. నువ్వు భారంతో ప్రార్థన చేస్తే నీ టైం ఎంత అయిందో, నువ్వు అన్నం తిన్నావా లేవా, ఎక్కడున్నావా ఏంటో కూడా తెలియదు. నువ్వు మనస్ఫూర్తితో ప్రార్థన చేస్తే నువ్వు చర్చిలో ఉన్నావా, దేవుని మందిరంలో ఉన్నావా, రోడ్డు మీద నువ్వు ఎక్కడున్నావో తెలియదు. అటువంటి ప్రార్థన అనుభవంలోకి మనం రావాలి. ఒక దేవుని సేవకుడిగా నువ్వు ఎంతసేపు సైకిల్ వేసి రోడ్లంటే తిరగడము, ఎక్కడ తిరగడమో కాదు. నువ్వు ఎక్కడ ఉండాలి? ప్రార్థనలో ఉండాలి. ఒక విశ్వాసి కొరకు ఒక అతను ఒక రక్షణలోకి రావాలి, అతను బాప్తిసం తీసుకోవాలి అని నీకు మనసులో కలిగినప్పుడు అతని గురించి ఎన్ని రోజులైనా ప్రార్థన చేయాలి. మీకేం చెప్పాను ముందుగా, ఈ ప్రపంచంలోనే మనిషిని చంపగలిగిన అన్ని వస్తువులు ఉన్నాయి, కానీ రక్షించగలిగిన వస్తువు ఏమైనా ఉందా? అమ్మా, ప్రార్థన ఉంది. మరి అటువంటి ప్రార్థన వదిలేసి బయటపడితే ఇంకేం సుఖం? బయట ఎత్తుకుంటే ఏంటి అంటే చూడండి, ఈ కాలనీలో అంటే ఈ ఊర్లో అనేక ఆత్మలు దేవుని మందిరానికి నడిపించాలంటే మీరు ఛాలెంజ్ తీసుకోవాలి. ఈ రోజున ఛాలెంజ్ అంటే గోల్. మీ గోల్ ఎలా ఉండాలంటే, పౌలు గారి గోల్ ఏంటి? పౌలు గారి గురించి తెలుసు కదా, అయ్యో చెప్తా ఉంటారు. సామెలయ్య గారు చెప్తారా పౌలు గారి గురించి? ఆయన ఎటువంటి వ్యక్తి, ఎటువంటి ఆయన పౌలు గారు? అమ్మా, సంఘాన్నే హింసించినోడే. తర్వాత ఏం చేశాడు? మళ్ళీ రక్షించాడు లేదా? అమ్మా, రెండు చెప్పాలి. రక్షించాడు, శిక్షించాడు. ముందర శిక్షించాడు, తర్వాత శిక్షించినప్పుడు యేసుక్రీస్తు అంటే ఎవరికో తెలియదు, ఆయన తెలియదు. తెలిసినప్పుడు ఏం చేశాడు? ఎలా రక్షించాడు? మామూలుగా కాదండి, ఆయన కొట్టి కాళ్ళు చేతుల మీద బాగా దెబ్బలంతా ఒళ్ళంతా కొట్టిన తర్వాత పెంట మీద పడేసేవారు. పడేసిన తర్వాత ఆయన లేచి దులుపుకొని మళ్ళీ రక్తాలతో తుడుచుకొని మళ్ళీ వేరే ఊరు పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ ప్రసంగాలు చేస్తా ఉండేవాడు. ఎందుకు చేసాడు అంత భారం ఆయనకి? నిజమైన దేవుడు ఎవరో, నా గోల్ ఏంటో, నా జీవితం ఇది కరెక్ట్ కాదు, నేను చనిపోతే ఎక్కడుంటానో దేవుని రాజ్యంలో ఉండాలి, నేను చేసిన పనికి ఇది కాదు, కరెక్ట్ కాదు అని ఆయన మనకి ఎంతో పాఠం నేర్పాడు పౌలు గారు. అటువంటి పౌలు గారిని మనం గుర్తు తెచ్చుకుని మనం కూడా ఒక ఆయుధం అవ్వాలి. ఒక ఆయుధం. ఏ ఆయుధం? నీ పేరేం ఆయుధం? ప్రార్థన. ఈ ప్రార్థన ఆయుధం మనం తీసుకున్నామంటే ఈ ఆయుధంలో చాలా ఉండండి, చాలా వెతుక్కోవచ్చు. నీకు ఏది కావాలో దేవుడు అది ఇస్తాడు. నువ్వేం చేయాలో ఖచ్చితంగా నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఇక్కడ చూడండి, రాత్రంతా ప్రార్థన చేశాడు. రాత్రంతా దేని గురించి ప్రార్థన చేశాడైనా? ఈ లోకంలోకి ఆయన పంపించిన పనేంటి? ఆ పనిని పూర్తి చేయాలి. మీకు ఒక సంఘటన చెప్తా, సింపుల్ గా వినండి. ఒక సంఘటన, యేసుక్రీస్తు వారిని ఆ కల్వరి సిలువలో సిలువేసినప్పుడు, సిలువేయకు ముందు పేతురు గారు ఏం చెప్పాడు? అమ్మా చెప్పండి, మీకు తెలుసు కాబట్టి అడుగుతున్నాను, నేను చెప్పట్లేదు కాబట్టి, మీకు ఆల్రెడీ లైన్ లో ఉన్నారు కాబట్టి మీకు ముందరే రూట్ ఇచ్చేస్తున్నా. ఏమన్నాడు? కాదమ్మా, సిలువకి ముందు మీరు సిలువ ఎక్కరో అది ఇది అని చెప్పినప్పుడు, మాట్లాడినప్పుడు సిలువ వేరంటే లేదు, నువ్వేం చెప్తావు? నువ్వు కోరుకు ముందే 3 సార్లు నిజం పలుకుతావు అన్నాడా? అబద్ధం పలుకుతుంది. అప్పుడు యేసుక్రీస్తు వారు లేదు అన్నాడు. అంటే నిజమేంటో ఆయనకి తెలుసా తెలదా? యేసుక్రీస్తు వారు తెలుసు. కానీ యేసుక్రీస్తు వారిని సిలువేసినప్పుడు, కొరడాలతో కొట్టినప్పుడు, ఆయన సిలువని మోసుకుంటూ వెళ్ళినప్పుడు ఈయన జనం మధ్యలో ఉన్నాడు. పేతురు జనం మధ్యలో ఉన్నాడు. అప్పుడు ఆయన అడిగాడు, రాత్రి ఈయన యేసుక్రీస్తు శిష్యుడే కదా అన్నప్పుడు ఈయనేమన్నాడు? నేను కాదు, ఆయన ఎవరన్నా తెలదు అన్నాడు. తెలియనప్పుడు ఆయన చూశాడు. అప్పుడు వాడు పేతురు ఇంకా చూసినప్పుడు వాళ్ళిద్దరు లుక్ ఎలా ఉంటదంటే ఒకసారి గుర్తించండి. అసలు వాళ్ళ ఫేస్ లో కళ ఎలా ఉంటది మీరు ఇమేజిన్ చేసుకోవాలి. అక్కడ ఆయన యేసుక్రీస్తు వారు ఇలా చూసి పేతురు ఇంకా చూసినప్పుడు పేతురు హృదయంలో ఏముందో, పేతురు ఏమనుకుంటున్నాడో యేసుక్రీస్తు వారికి తెలుసు. యేసుక్రీస్తు వారు ఏమనుకుంటున్నారో పేతురికి తెలుసు. వీళ్ళిద్దరూ ఏ చూపులతో మాట్లాడుకున్నారు?
ఏమండి ఏ చూపులతో మాట్లాడుకుంటుంటారు అసలు? యేసుక్రీస్తు వారు అనుకుంటారు, పేతురు నేను చెప్పాను చూసావా, నువ్వు అబద్ధం ఆడుతావు అన్నావు, ఆడావు, చూసా కదా ఆయన. అయ్యా నిజంగా మీరు చెప్పిందే కరెక్ట్ అండి అయ్యా, మీరు చెప్పారు ఖచ్చితంగా జరిగింది, నీ కళ్ళు ఎదురుగుండా ఉన్నారు, కనీసం నాకు తెలియదు, నాకు తెలుసని కూడా చెప్పలేకపోయాను అని ఈయన అనుకున్నాడు. కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఏ భాష నడిచింది? అసలు చూడు కళ్ళలో ఎంత పవర్ ఉందో, కళ్ళలో ఎంత పవర్ ఉంది. యేసుక్రీస్తు వారు చూడడం, పేతురు చూడడం. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మామూలు కాదండి పేతురు, మామూలు కాదు. హల్లెలూయా. అయితే మీరిద్దరు కూడా అలా చూసుకున్నప్పుడు ఆ చూపులో ఒక భావం అనేది ఉంది. ఓకే, అయితే వాళ్ళిద్దరికి ఎంత కనెక్షన్ ఉంది? చాలా దగ్గర కనెక్షన్ ఉంది. కానీ దేవునికి నీకు ఎంత కనెక్షన్ ఉంది? ఇప్పుడు దేవుడు నువ్వు ఏదైనా చెడ్డ పని చేస్తే ఏమన్నా నీకు ఆలోచన వస్తుందా? ఏమండి, నువ్వు ఏదైనా చెడ్డ పని చేసినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? నీ హృదయంతో ఏదన్నా మాట్లాడుతున్నాడా? నీ మనసులో ఏమైనా అనిపిస్తుందా? అరే నేను తప్పు చేస్తాను అనిపిస్తుందా? అమ్మా అనిపిస్తుందా అనిపించదా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అసలు అనిపిస్తుందా అన్న వాళ్ళు ఎత్తండి. మీరందరూ దేవుని బిడ్డలే, దేవుని నామానికి స్తోత్రం కలుగాక. ఎందుకంటే అనిపించలేదు అనుకోండి, వాళ్ళు ఎటువంటి వాళ్ళు తెలుసా? వాళ్ళకి కుష్టి వ్యాధితో సమానం. ఎందుకంటే ఆ కుష్టి వ్యాధి వాళ్ళకి ఇలా వచ్చినప్పుడు ఏళ్ళ మీద సూదులెట్టు గుచ్చుతూ ఉంటారు. ఎందుకు గుచ్చుతారు? అయ్యి బాబా, మీరు అందరూ డాక్టర్లో వచ్చిన పొరపాటున ఇక్కడికి వచ్చారు. డాక్టర్లే, మామూలు కాదు అసలు. చాలా విషయం ఉందమ్మా, మీరు ఇక్కడ ఉంటున్నా గానీ దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అయితే మనము రోజు రోజుకి అభివృద్ధి చెందాలి. ఎక్కడ అభివృద్ధి చెందాలి? ప్రార్థనలో. నీకు నేను ఆయుధం ప్రార్థనే. యేసుక్రీస్తు వారే ప్రార్థన చేశారంటే మనం ఎంత ప్రార్థన చేయాలి? ఇంకా ఆయన కొండ ఎక్కి రాత్రంతా ప్రార్థన చేస్తానే ఉన్నాడు. దేని కొరకు చేశాడంటారు అసలు? ఏమండి దేని కొరకు చేశాడంటారు? ఏమోనండి. మరి మనం ఎంత ప్రార్థన చేస్తున్నామో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇక్కడ చూడండి, లూకా సువార్త 6:12 చదివారు కదా? ఇప్పుడు చదవలేదా? లూకా సువార్త 9:28 ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమే 8 దినములైన తరువాత ఆయన పేతురును, యోహాను, యాకోబు ప్రార్థన చేయుటకు కొండ ఎక్కెను. హల్లెలూయా. అంటే ప్రార్థనకి ఎంత బలం ఉందో చూడండి. కలిసి ప్రార్థన చేస్తే ఏమన్నా చేయొచ్చు, గొలుసు ప్రార్థన చేస్తే ఏమన్నా చేయొచ్చు. అంటే ఏమన్నా చేయొచ్చు అంటే మనకు కావలసింది ఖచ్చితంగా పొందుకుంటాం. ప్రార్థనలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. మనం ఈ లోక ఆశల్ని వదిలేసుకోవాలి. మనం రోజు రోజుకి దేవునికి దగ్గరగా అయిపోవాలి. అర్థమవుతుందండి? లోకాశలు వదిలేసుకోవాలి. ఇప్పుడు లోకాశలు ఏమన్నా చెప్పగలరా? లోకాశలను ఒక మాటలో చెప్పేశాను. ఈ లోకాశలు ఏంటి? నచ్చిన వస్త్రాలు వేసుకోవడం, అది మీకు ఇష్టం. మీకు ఏమి ఇష్టమో అది చెప్పండి. చెప్పండి ఇప్పుడు. శరీరాశ, నేత్రాశ, చూసా అక్కడ ప్యాంకుమార్ గారు చెప్పలేదా? చెప్పక్కర్లేదు అసలు. ఇవన్నీ కూడా మానవులకి ఏమవుతుందంటే ఈ లోక ఆశలు బాగా అటాక్ట్ అయిపోతాయి. మనం ఏం చేయాలి? అవి దూరం పెట్టేయాలి. దూరం పెట్టాలి. దగ్గర లాక్కోకూడదు. అట్లని దూరమే పెట్టాలి. అర్థమవుతుందండి? లోకాశల్ని దూరంగా. ఎందుకంటే నువ్వు ఇక్కడే ఎక్కడ ఉండవలసిన మనిషి, నువ్వు ఎక్కడ ఉండవలసిన వ్యక్తివు, నువ్వు దేవుని రాజ్యంలో ఉండవలసిన వ్యక్తి. దేవుని రాజ్యంలో ఉండాలంటే ఈ లోకంలో నువ్వేం చేయాలి? ఆయన కొరకు ఆయన చెప్పినట్టుగా నువ్వు నడుచుకోవాలి. మరి రోజంతా మనస్ఫూర్తిగా చేస్తున్నావు పని? చిరాకు ఉంటున్నావా? అమ్మా ఎస్ అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు
అంత కరెక్ట్గా ఒప్పుకుంటారేటమ్మా? రోజంతా మనస్ఫూర్తిగా ఉండాలని కదా దేవుని ఆశ. ఇప్పుడు అప్పుడప్పుడు వచ్చి నేను మనస్ఫూర్తిగా ఉంటానంటే కుదురుతుందా? అప్పుడప్పుడు వచ్చి మనస్ఫూర్తిగా ఉంటానని కుదురుతుంది? కుదరదే. నువ్వు రోజంతా మీరేమి చేసినాను మనస్ఫూర్తితో చేయమంటున్నాడు. నువ్వు ప్రార్థన చేసినా, బైబిల్ చదివి దీంట్లో కరెక్ట్గా ఉంటావు. కానీ ఇతర వ్యక్తులతో ఎలాగుంటున్నావు? ఇతర వ్యక్తులతో ఎలాగుంటున్నావు? మనం కోపంగా ఉంటున్నామా, ద్వేషంగా ఉంటున్నామా? ప్రేమ్ కుమార్ గారు మీకు ప్రశ్న, ఇది ఎంత బరువు ఉందండి? ఎంత బరువు ఉంటుంది? బంగారం కట్ట అమ్మేవారు మీరు ఏంటి? వేసుకో. ఇది ఎంత బరువు ఉంటుంది? ఒక 100 గ్రాములు ఉంటుంది, 50 గ్రాములు ఉంటుంది? 50 గ్రాములు ఉంటుంది. దీన్ని ఎంతసేపు మోస్తారు మీరు? దీన్ని ఎంతసేపు మోస్తారు అమ్మా? రోజంతా మోయగలుగుతారా? 2 రోజులు మోస్తారా? అతను మూసేస్తావా? సరే బెదర్ నువ్వు లేవు మరి, పెద్దాను కదా, ఆమెని జస్ట్ మాట్లాడాను. నువ్వు లేవు ఒకసారి. ఈ బాటిల్ ఉంది కదండి, ఈ బాటిల్ ఎంతసేపు మోయగలుగుతారు చెప్పగలుగుతారా మీరు? ఏమండి? మీరే ఏదో ఒక మాట చెప్తే నేను తొందరగా బయటకు వెళ్ళిపోతా. మళ్ళీ అవుట్లైన్ చాలా మెసేజ్ ఉంది ఇంకా చెప్పవలసింది. ఇది ఇంకా అవ్వలేదు, ఇంకో పార్ట్ కూడా అవ్వలేదు, ఇంకో చాలా వాక్యం చెప్పాలంటే. ఒక నిమిషం నన్ను ముందరికి వెళ్ళనివ్వండి. మనకి జోకులు కాదు, దేవుని వాక్యం చాలా ఇంపార్టెంట్. ఇది ఎంతసేపు మోయగలడు? దీంట్లో ఒక రహస్యం ఉంది, అది తీయాలి. మీరు ఒక మాటలో చెప్పండి, సేవకులు చెప్పండి. బెదరు నువ్వు చెప్పమ్మా, లాస్ట్ నుంచి కూర్చున్నావు. బెదరు ఈయన ఎంతసేపు మోయగలడు ఈ బాటిల్? కొంతసేపు టైం చెప్పగలవా? 10 నిమిషాలా? అరగంట? ఓ పావు గంట? సరే ఓకే, మీ అందరి మాట కొట్టేసి ఆయన మాట తీసుకున్నాను. పావు గంట ఇది బాటిల్ ఇలాగే పట్టుకో. అలాగే ఎలాగని పర్లేదు. ఇప్పుడు 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 బరువు అనిపించిందా? ఎక్కువ బరువు అనిపించలేదు. ఓకే, నేను వాకింగ్ చెప్తాను, నువ్వు అలాగే పట్టుకో. ఇప్పుడు ఏమవుతుందంటే ఉండి కోల్తే ఆయనకి ఏమవుతుంది? బరువు అవుతుందా? ఇందుకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు అంతే ఉంది కదా, దాంట్లో నీళ్ళేమి రావట్లేదు కదా, ఏం వెళ్ళట్లేదు, ఇంకో బాటిల్ ఏం పెట్టట్లేదు కదా అని అలా అమ్మా ఉండుకోలేదు. ఎందుకు బరువు అవుతుంది? అది ఎందుకు అనేది అర్థం కావాలని చెప్పి నేను చెప్తుంటా ఇప్పుడు మీకు. అది ఎందుకు అనేదే నేను అర్థం చెప్తున్నా అమ్మా. కరెక్ట్ గా పెన్ను కూడా బరువే, పెట్టండి కింద. ఆ పెన్ను కూడా బరువు. అంటే ఇది ఎందుకు బరువు అవుతుంది అని చెప్తున్నానంటే, ఎదుటి వ్యక్తి మీద నీకు కోపం ఉండడం కూడా అంటే బరువు. ఎదుటి వ్యక్తి గురించి నువ్వు చెడ్డగా ఆలోచించింది కూడా బరువే. నువ్వు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి గురించి అతనిలో ద్వేషంగా, అతనంటే నువ్వు ద్వేషంగా ఉంటున్నావో, ఆ ద్వేషం అనేది నీలో ఉంటే ఎంత ఎక్కువ రోజులు ఉంటే అంత రోగాన్ని సంపాదించుకున్నట్టే. నమ్ముతారా మీరు? అమ్మా, ఎదుటి వ్యక్తి గురించి, ఇంటి పక్కన వ్యక్తి గురించి నీతో కొట్లాడిందనుకో, వెళ్ళి క్షమాపణ చెప్పుకుంటే ఆ రోజుతో క్లియర్ అయిపోద్ది. క్షమాపణ చెప్పుకుంటే అలాగే ఉంచుకుని లోపల ఉంచుకుంటే నీకు ఏమవుతుంది? నువ్వు రాత్రి 3 గంటలు లేచి బాత్రూమ్కి లేచినా, టాయిలెట్కి వెళ్ళినా గానీ ఆ మనిషి గుర్తు వస్తుంది. అంటే నీ గుండెల్లో బరువెక్కి ఆఖరికి అది కుళ్ళిగా అయిపోయి ఒక రోగాన్ని ప్రవేశపెడతా ఉంటది. కోపం మహా డేంజరు. చెడుని ఆలోచించడం కూడా డేంజరే. చెడుని ఆలోచించడం అది కూడా డేంజరే. ఎందుకంటే ఈ మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. మనలో ఒక సేవకులుగా ఉంటున్నాం. సేవకుల్లో కూడా ఒక రకమైన ఆలోచనలు వచ్చినప్పుడు, ఒక రకమైన విభేదాలు వచ్చినప్పుడు అది మనసులో ఉంచుకుంటే అది నీకు బరువు అవుతుందా లేదా? నువ్వు దేవుని బిడ్డవైతే అప్పటికప్పుడు క్షమాపణ తీసుకోవాలి. కాళ్ళు పట్టుకుని చేతులు పట్టుకుంటే పెద్ద దేవుని ఇచ్చేది. ఎందుకు అంత అహంకారం? ఎందుకు అంత ఈగో ఎందుకు? మనకి మానవులమండి, ఆయనకే లేనప్పుడు మనకెందుకండి ఈగో? ఏమండి, మనం ఎవరి బిడ్డలు? దేవుని బిడ్డలు. మనం ఎక్కడికి వెళ్ళవలసిన వారు? మనం పరలోకం వెళ్ళవలసిన వారు. మళ్ళీ దీ ఎందుకు? అసలు ఇది క్లియర్ చేసుకుంటే అక్కడికి వెళ్తావు. ఇది ఇక్కడ క్లియర్ చేసుకుంటే నువ్వు బాప్తీసం తీసుకుని ప్రభు సేవలో పాల్గొంటూ, ఒక సేవకుడిగా ఉంటూ, ఒక విశ్వాసిగా ఉంటూ అన్ని పనులు బాగా చేస్తున్నావు. కానీ ఈగో దగ్గర పోవట్లేదు. మరి ఒక్కటే ఉంటే అక్కడికి వెళ్తావా?
వెళ్ళలేమని కరెక్ట్ గా చెప్పేస్తున్నాం. ఇంటర్నల్ గా సెట్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇంటర్నల్ గా సెట్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. మరి దీనికి ఏం ఆయుధం కావాలి? ఏం ఆయుధం కావాలి? ఏదైనా ఒక గడ్డపర తెచ్చి పడవాలా? ప్రార్థన ఆయుధం కావాలి. ఈ ప్రార్థన ఆయుధం ఇంకా మధురంగా ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని ధ్యానించి దేవుణ్ణి అడగాలి, స్తుతించాలి. దీంట్లో చాలా మీరు ప్రార్థన చేసినప్పుడు చూడండి, మీరు ఎప్పుడైనా ప్రార్థన ఈ రకంగా చేశారో లేదో ఒక్కసారి అనుభూతితో చెప్తున్నా. నువ్వు దేవుని మందిరంలో ఉన్నావా, ఇంటి దగ్గర ఉన్నావా, లేదా బయట ఉన్నావా, పొలంలో ఉన్నావా, ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి అనుకోండి. నువ్వు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తావు. వచ్చినప్పుడు ఒక 2 నిమిషాలు ప్రార్థన చేస్తావు. చేసినప్పుడు నీ బాతకాన్ని నువ్వు కొట్టేస్తావు. అంటే నీకు ముందర ఏదైతే అలవాటు ఉందో ప్రార్థన, యేసయ్యా నీకు వందనాలు తండ్రి, నన్ను ఇక్కడ నడిపించినందుకు ఇవన్నీ ఎలాగా నీ నోటితో పలుకుతున్నావు, హృదయంతో చేస్తున్నావా? చేయట్లేదు. ఫస్ట్ ప్రార్థన అంతా చెయ్యు. అర్థమవుతుందా? నన్ను ఫాలో అవ్వండి, సరిపోద్ది. ఫస్ట్ ప్రార్థన చెయ్యు. చేయకోకుండా ఏం చేస్తావు అంటే నీకు తెలిసిన మొత్తం మాటలన్నీ చేసేస్తావు. చేసేసిన తర్వాత పొరపాటున ఆమెను అన్నావు అనుకో, నీ ప్రార్థన ప్రయోజనం లేదు. ఆ ప్రార్థన దేవుని దగ్గరికి చేరాలంటే నువ్వు ఇక్కడ ఉన్నావా, ఎక్కడున్నావా నీకు తెలియకూడదు. నువ్వు మనసు పూర్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు నీ చెమటలు పడుతున్నాయా, లేకపోతే ఫ్యాన్ ఉందా, ఏసీ ఉందా, ఏమీ కనిపించదు. అంత మాధుర్యమైన ప్రార్థనలోకి వెళ్ళిపోవాలి. ఆ ప్రార్థన ఎలాగుంటుందో ఒక చిన్న టేస్ట్ చెప్తాను మీకు. లోకంలో టేస్ట్ చెప్తా. లోకంలో ఉన్న టేస్ట్ అది మీకు తెలిస్తే దేవునితో సత్సంబంధం ఎలాగుంటది, దేవునికి నీకు ఎంత సంబంధం ఉంది, దేవుడు నీ నిజమైన స్నేహితుడా కాదా, ఈ లోకంలో నాకు ఆయన కంటే ఎవరు ఎక్కువ కాదు, ఈ లోకంలో ఏ బాధ వచ్చినా ఏమొచ్చినా ఆయనతో చెప్పుకుంటా, ఆయన నా సమస్య తీరుస్తాడు, పక్కనే ఉంటాడు, నా దారంతా వెళ్ళినా నా పక్కనే ఉంటాడు, నేను పడుకున్నా పక్కనే ఉంటాడు, నేను ఎక్కడికి వెళ్ళినా నా పక్కనే ఉంటాడు అని నువ్వు అనుకునే విధంగా, నీకు విశ్వాసం కలిగే విధంగా ఒక లోకంలో ఒక చిన్న మాట ఉంది. నేను ఇలాగ అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. ఇక్కడ ఎవరైనా ప్రేమికులు ఉన్నారా? ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఎవరన్నా? నాకు అసలు తెలవదండి. కూడా నేను చెప్తాను ఎందుకు వచ్చిన గొడవ. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే, వాళ్ళు ప్రేమించబడుతున్నప్పుడు ఆ ప్రేమ గురించి ఒక అమ్మాయి అబ్బాయితో మాట్లాడాలంటే వెయిట్ చేస్తూ ఉంటది. అమ్మాయి గుండెల్లో దాచుకుంటా ఉంటది, ఎవరికి చెప్పదు. ఏమని? నా ప్రేమికుడు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు కనిపిస్తాడో అని ఎదురు చూస్తూ ఉంటది. ఎదురు చూసినప్పుడు ఈయన రాడు. ఈవిడ ఎవరితో చెప్పుకుంటదా? చెప్పుకోదు. ఫోన్ చేసి ఏమైనా తిడదామంటే ఫోన్ లేవనుకోండి, ఏమవుతుంది అప్పుడు? బాగా అబ్బా కనపడాలి, ఫస్ట్ సీరియస్ గా పెట్టేస్తుంది మొహం, మామూలుగా కాదు. అయితే ఆయన 3 రోజులు కనపడలేదు. వీళ్ళిద్దరు ప్రేమ ఎలా ఉంటది? లోపల చాలా ప్రేమ ఉంటది, మాట్లాడాలని. వీళ్ళిద్దరు ఎదురు పడినప్పుడు ఎలా ఉంటదండి వీళ్ళ పరిస్థితి? ఏమండి? కోపంగా ఉంటదా? 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత కనపడినప్పుడు లోపల బయటికి కోపంగా కనపడవచ్చు, కానీ లోపల ఇంటర్నల్ గా చాలా ప్రేమగా ఉంటారు. ఎందుకు? నా ప్రేమికురాలు ఈ రోజు ఇప్పుడు కనిపిస్తుంది. చాలా 3 రోజులు అయిపోయింది చూడక. 3 రోజులు అయిపోయింది అంటే 3 రోజులు. ఒక ప్రేమికుడికి అంటే 1 రోజు అంట 1 సంవత్సరం లెక్క. అంతలాగా అంటే ఆ ప్రేమ, ఆ ప్రేమించి ఎవరైతే ప్రేమించబడ్డారో, ప్రేమించుకున్నారో, ప్రేమించి పెళ్లి చేసుకున్నారో వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, ఇది కొంతవరకు ప్రేమికుల వరకు అర్థమవుద్ది. భార్యాభర్తల ప్రేమ ఎలాగుంటది? అదొక కైండ్ ఆఫ్ లో. వీళ్ళు ప్రార్థనకు వచ్చినప్పుడు ఇంటికాడ ఏదన్నా పని ఉందనుకోండి, ప్రార్థనలో అయ్యగారు అంత అలా ప్రసంగం చెప్పేస్తా ఉంటారు, ఇది చెప్తా ఉంటారు, అందరూ చూస్తారు. వీళ్ళిద్దరు సైకిల్ చేసుకుంటాం చూసారు ఎప్పుడన్నా? కళ్ళతో మాట్లాడుకుంటారు. ఆయన బయట నుంచి మా భార్య ఎప్పుడు చూస్తాడా అని చూస్తాడు. పొరపాటున ఎలా చూస్తున్నాడు అనుకో, ఆయన ఇలాగేలా అంటాడు. ఏంటో కళ్ళతో. ఆవిడకి అర్థమైపోద్ది, మనకు అర్థమవుదు. ఆవిడకి అర్థమైపోద్ది. ఆవిడ ఏం చేసి వచ్చిందో ఇంటి దగ్గర ఆయన అడుగుతాడు అంటది. ఏమో అంటది. మొత్తం ఇద్దరికి జవాబు వచ్చేస్తుంది. అంటే ఇది ఏం భాష?
పల్ల భాష కళ్ళ భాష అయ్యో బాబోయ్, భలే ఉందండి. అంటే ఆ భాష కూడా ఉంది, కళ్ళు భాష. అంటే వీళ్ళకి ఎంత సంబంధం ఉంది భార్యాభర్తలుగా, వీళ్ళ అప్లికేషన్ ఎలా ఉందో చూడండి అసలు. అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, దేవునితో ప్రేమ కలిగి దేవునితో స్నేహం చేస్తే దేవుడి లోకంలో నీకు చేయవలసింది చేయనంటారా? విశ్వాసం ఉందా? ఏమండి? అంతే లేదు, వారానికి ఒకసారి ఆదివారమే ప్రార్థన పెడతారు, ఒక క్లాస్ పెడతారు, ఇలా ఇదే రోజున మనం నేర్చుకోవడం. 6 నెలలు సహవాసం చేస్తే ఏమంటారు? ఈ మాట ఎవరు అన్నారో కానీ ఏ మహానుభావుడు దండ పెట్టుకోవాలి అసలు. ఆయన ఎక్కడున్నాడు కానీ తెల్లదు కానీ ఏమంట, 6 నెలలు సహవాసం చేస్తానంట వారు మీరైపోతారంట. 6 నెలలు, ఇది ఒక మహానుభావులు చెప్పారు. కానీ 6 నెలలు సహవాసం చేస్తే మరి మనం ఎందుకు అవ్వట్లేదు? ఎక్కడో లోపం ఉంది, ఎక్కడో లోపం ఉంది. ఆ లోపం ఎవరి దగ్గర ఉంది, ఎవరికి ఉంది, ఎలాగుంది అనేది నాకు తెలియదు. మీకు ఎలా ఉందో నేను చెప్పగలుగుతున్నా? జస్ట్ వాక్యం చెప్తాను, కానీ మీ మనసులో ఏ లోపం ఉందో నేను ఏం చెప్పగలుగుతాను? ఆయన చేస్తాడు మహానుభావుడు. ఆయనకి ప్రార్థించినప్పుడు నాలో ఏ లోపం ఉందో ఆ లోపాన్ని తీ తండ్రి అని మనం ప్రార్థన చేయాలి. దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడాలి అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా నువ్వు పరిశుద్ధంగా జీవించావా అనేది ఒక పేపర్ మీద రాయగలదువా? ఏమంటే ఎందుకంటే కరెక్ట్ గా చెప్పేస్తున్నారు మీరు. రాయాలండి, రాయాలి. ఉపవాస ప్రార్థనలో లేరా? ఉపవాస ప్రార్థనలో ఏం చేస్తారు? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏం చేయను, దేవుని మందిరంలో ఉంటాం. పరిశుద్ధముగా అలవాటు చేసుకోవాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు కూడా రోజంతా కూడా చర్చించుకుని మనం ఏమైనా తప్పు మాట్లాడామా, కళ్ళతో తప్పు చేసామా, చెవులతో తప్పు ఏమున్నాయా, ఏమైనా చెడ్డ మాటలు విన్నామా, కళ్ళతో ఏమన్నా మనం ఉన్నదా, నోటితో ఎదుటి వ్యక్తులతో ఏమైనా మాట్లాడామా అని సరి చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఎందుకు చేసుకోవాలి? దేవునికి పరిశుద్ధులంటే ఇష్టం, మనం పరిశుద్ధంగా జీవించాలి. ఆయన మన ప్రేమికుడు, ఆయనకి ఎలా ఉండాలి? మనం పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అంతేగాని కొంచెం అది కొంచెం ఇది పూసుకుని వెళ్తే ప్రయోజనం లేదు. కన్నికల గురించి అందరికీ తెలుసు. ఎంతమంది కన్నికలు అండి? 10 మంది, 5 మంది కదా అమ్మా? 10 మంది. 10 మందిలో ఎంతమంది వెళ్ళారు? ఎంతమంది ఉన్నారు? 5 వెళ్ళిపోయారంటారు, 5గురు. కానీ ఈ విషయాలు తెలుస్తున్నాయి. కానీ ఎంతసేపు కూడా మనం ఎదుటి వ్యక్తి మీద ఏలెత్తి చూపడం అలవాటు అయిపోయింది మనకి. ఎదుటి వ్యక్తి మీద ఏలెత్తి చూపించడం అలవాటు అయిపోయింది. మనం సరి చేసుకుంటలేదు. అంటే నువ్వు చెప్పేవాళ్ళగా ఉంటున్నావా, వినేవాళ్ళగా ఉంటున్నావా? అంటే చెప్పేవాళ్ళగా ఉండి నువ్వు వినేవాళ్ళగా ఉండి ఏదైతే చెప్తున్నావో అది ప్రాక్టీస్ లో పెట్టలేదనుకో, నీ పరిస్థితి ఏం కావాలి? ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటావా? ఎత్తబడే గుంపులో ఉంటావా? నువ్వు ఉండగలవా? అసలు నీకు నమ్మకం ఉందా? తెలిసిపోతుంది నీకు. ఇక్కడ దేవుని దగ్గరకు వచ్చినప్పటికీ ఎవరిలో ఎంత దమ్ముందో, ఎవరిలో ఎంత పరిశుద్ధత ఉందో తెలిసిపోతుంది. గుండె ఎక్కడ ఉంటుందండి? ఇక్కడే ఉంటుందా? అలా చూస్తున్నారు ఏంటండి? ఇంకా ఇక్కడే, నాది ఇక్కడే ఉంటది, మీది ఎక్కడ ఉంటది? మీది ఇక్కడే. అంటే ఈ గుండెలు మీరు చెయ్యేసుకుని చెప్పగలరు అసలు నేను ఈ ఫలంగా చనిపోతే దేవుని రాజ్యంలో ఉంటానని? ఇన్ని రోజులు మరి చెప్పలేనప్పుడు ఇన్ని రోజులు బట్టి ప్రార్థనకు వస్తున్నాం. ఇన్ని రోజులు మనం ఇంత టైం వేస్ట్ చేస్తున్నాం. ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ రోజు నేను ఖచ్చితంగా మిమ్మల్ని మార్చే వెళ్తాను. ఈ ఖచ్చితంగా మార్చి ఇది ప్రాక్టీస్ లో పెట్టాలంతే. మనం ఎందుకంటే ఇక్కడ మనుషులు కాదండి, మన ముందు ఎంతో మంది చనిపోయారు. మీకు ఒక విషయం తెలుసా? 50 కోట్లు అంటే ఎంత ఉంటది? 50 కోట్ల జనం అంటే నెలకొచ్చి 50 కోట్ల మంది చనిపోతున్నారు. ఒక నెలకొచ్చి ప్రపంచంలో 50 కోట్ల మంది చనిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? రైలు బండిలో బొగ్గేసినట్టు మొత్తం ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నరకానికి వెళ్ళిపోతున్నారు. ఏం లేదండి అసలు. కానీ మనం స్పెషల్
మనం స్పెషల్, మనం దేవుని రాజ్యాన్ని వెళ్ళవలసిన వాళ్ళం. మనలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ అన్ని తీసేసుకోవాలి. మనలో ఎవరికైనా ఏదైనా రోగం ఉందనుకోండి, రోగాన్ని ఉంచుకుంటారా లేకపోతే తగ్గించుకుంటారా? అబ్బా, ఈ లోకంలో పుట్టి రోగాన్ని తగ్గించుకుంటానంటున్నారు. అసలే దేవుని రాజ్యానికి వెళ్ళవలసిన ఆటంకం పరుస్తున్న ఆ రోగాన్ని మాత్రం అన్నీ తెలుసు, అన్ని తెలుసు, నేను ఏం ఎరగనమ్మా అన్నట్టు ఉంటాను. అన్ని తెలుసు, మరి ఎందుకు అట్లా ప్రాక్టీస్ లో పెట్టలేకపోతున్నావు? ఏమండి, ఇది మనం సీరియస్ గా తీసుకోవాలండి. ఒక్కసారి ఎవరైనా చనిపోయిన వాళ్ళు తిరిగి వచ్చి ఎన్ని అవుతున్నారు, తిరిగి వచ్చేసాడు ఇప్పుడు ఎవరు రాలేదు అనుకోండి అంటున్నాను అంతే. అక్కడ కాదు, ఇక్కడికి రాలే. ఎవరైనా చనిపోయి ఒరే బాబు నరకము ఇలాగ ఉంది, ఇలాగ ఉంటుంది, మీరు ఈ పనులు చేయొద్దురా బాబు అని చెప్పి ఎవరైనా వచ్చి చెప్తే వింటారా? ఎవరండి? నేను చెప్పిన ప్రశ్న అర్థమైందా? ఇప్పుడు ఎవడైనా పాపంలో పడిపోయి చనిపోయాడు అనుకోండి, నరకంలో పడ్డాడు అనుకోండి, ఆ నరకం నుంచి బయటకు వచ్చి నరకంలో ఇలా ఉండదని చెప్తే అప్పుడు ఎట్లా ఉంటుంది నీకు? అయితే చాలా బాధగా ఉంటది. నరకము, పరలోకము ఇవన్నిటి గురించి కూడా యేసుక్రీస్తు వారు మనకు చాలా స్పష్టంగా చెప్పారు. ఓకే, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో రాసిన మాట ఒకటే తీయకూడదు, ఒకటి దాంట్లో కూర్చకూడదు. అయితే ఈ విషయం మనకు తెలుసు. దేవుని రాజ్యం గురించి తెలుసు, నరకం గురించి తెలుసు. మనము ఏంటంటే చాలా హృదయపూర్వకంగా, చాలా పరిశుద్ధముగా, పవిత్రముగా మనం ప్రతి విషయంలో జీవించి మనం రోజు ప్రాక్టీస్ చేయవలసిన పని ఏంటి? మనస్ఫూర్తిగా ఉండడం. ఇది అలవాటు చేసుకోవడం కష్టం అంటారా? ఏమండి, కష్టమా? మీకేం రోజుకి ఒక 25 కేజీలు బరువు నెత్తి మీద పెడితే మోయలేరు, రోజంతా మోయమంటే. కానీ ఇది ప్రాక్టీస్ లో పెట్టడం కష్టం కాదంటున్నారు. కానీ ప్రేమ కలిగి జీవించడం, ఇదేంటంటే మనస్ఫూర్తిగా బ్రతకడం, ఇవన్నీ కూడా క్రైస్తవులుగా, ఒక విశ్వాసిగా, ఒక సేవకులుగా మనం ప్రాక్టీస్ లో పెట్టాలి, చెయ్యాలి, ప్రాక్టీస్ లో పెట్టాలి. ఇది అంతేగాని పైన పటారం లోన్ లోటారం అని చెప్పి, అర్థమైందా? పైన పడారు లోనాడారు అంటే పైకి భక్తిగా జీవించి ఏదో భక్తులు కనపడినప్పుడు వాళ్ళ దగ్గర ఆపోజిట్ గా మాట్లాడి ప్రైజ్లాడమ్మా ప్రైజ్లాడు అని చెప్పి చెప్పుకుంటే ప్రయోజనం లేదండి. మనం ఇంత కష్టపడి, ఇంత శ్రమపడి రోజంతా మీటింగ్ లో ఉంటున్నాం, ఇన్ని ప్రార్థనలు చేస్తున్నాం, ఇంత ఇలా ఉంది, కానీ ప్రయోజనం ఏంటి? మీకు సంత పెడతారు ఇక్కడ? సంత అంటే తెలుసా? సంత తెలుసా? అయ్య బాబోయ్, మీరు దేనికి లొంగలేదటమ్మా అంటున్నాను నేను. సంత అంటే తెలుసు కదా, తెలుసు కదా. ఎందుకు వెళ్తారు సంతకి? ఎందుకు వెళ్తారు? కూరగాయలకు వెళ్ళినప్పుడు మంచి తెచ్చుకుంటారా, చెడ్డీ తెచ్చుకుంటారా? మంచి ఏరుకుని తెచ్చుకుంటారా? ఏదైనా పుల్లిపండు టమాటాలు కానీ లేకపోతే పుల్లిపండు పచ్చిమిరకాయలు కానీ వేస్తే తీసుకుంటారా? ఎందుకు? అవి కూడా పచ్చిమిరకాయలు కదా, పర్లేదు, పచ్చళ్ళు వేసుకుంటే శుభ్రంగా. పుల్లిపండు కూడా మొత్తం నూరేస్తే మిక్స్ అయిపోతుంది కదా. ఆఫ్టర్ ఆల్ కూరగాయలు తీసుకున్నప్పుడే నీ సెలెక్టింగ్ ఎలాగుంటుంది అమ్మా? మరి నువ్వే అంత సెలెక్టింగ్ తెచ్చుకున్నప్పుడు ఆ దేవాతి దేవుడు పుట్టించిన, ఆయన సృష్టించిన సృష్టిలో నిన్ను తయారు చేశాడు. నువ్వు ఆయన బిడ్డవై ఉండి నువ్వు నీలో మంచి క్వాలిటీలు లేవంటే ఆయన ఎలా తీసుకుంటాడు? ఇప్పుడు నీకొక న్యాయం, ఆయనకొక న్యాయమా? ఏమండి, ఒకటే న్యాయం. ఆయన నువ్వే ఆఫ్టర్ కూరగాయలు మంచి చెడ్డగా ఉన్న తీసుకో, కానీ ఆయన తీసుకుంటాడు. ఆయన తీసుకుంటాడు. ఎలా తీసుకుంటాడు? నువ్వు ఒక పాపిగా ఉన్నావు, ఇంతకు ముందు పాపంలో జీవించావు, నీ ప్రతి పాపాన్ని అంటించుకున్నావు, పాపంలో దొర్లాడు, అన్ని చేసావు. చేసిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చి నువ్వు క్షమాపణ పొందుకుని మళ్ళా కొత్తగా జన్మించినట్టుగా నువ్వు జీవిస్తున్నావు. ఓకే, అప్పుడు స్వీకరించాడు. మళ్ళీ నువ్వు వెళ్ళి మళ్ళీ పాపంలో పడితే
ఇప్పుడు ఇంతకు ముందు ఇందాక నుంచి నేను వాక్యం చెప్తా ఉన్నాను, చాలా ప్రశ్నలు నాకు రివర్స్ చెప్పారు. రివర్స్ ఏం చెప్పారు? మీరు రోజు పరిశుద్ధంగా జీవించున్నారా అంటే జీవించలేమంటున్నారు. అంటే నేను ఎక్కడ నిలబెట్టాలి ఇప్పుడు? ఒకసారి అర్థమైపో ఉంటది ఆల్రెడీ. నేను చెప్పిన మాట ఆల్రెడీ సేవకులకు అర్థమైపో ఉంటది. ఇప్పుడు ఒక ప్రశ్న రివర్స్ అయ్యింది. ఆ రివర్స్ అయినప్పుడు నా గురించే అని అనుకుంటే, నేను ఇంతకుముందు పాపంలో జీవించిన అన్ని ఒప్పుకున్నాను, అయిపోయింది, దేవుని నాకు సంబంధం ఓకే అయింది. అయిన తర్వాత ఆయన చెప్పిన మాట నువ్వు పాటించాలా వద్దా? పాటించట్లేదు. రోజంతా ప్రార్థనలో నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా నువ్వు నమ్మకంగా ఆయనకి నమ్మకంగా జీవిస్తున్నావా? ఏ మాటలు కూడా చెడ్డ మాటలు మాట్లాడుకోకుండా నీ కళ్ళ ద్వారా అన్నిటికి ఏది డ్యామేజ్ లేకుండా బ్రతకగలుగుతున్నావు నువ్వు? ఇది జవాబు. అందుకనే ఈ కొన్ని మనం సరి చేసుకోవాలి. మీకు విషయం తెలుసా? దేవుడు పాపం చేస్తే క్షమిస్తాడా క్షమించడా? సేవకులుగా అమ్మా మరి చెప్పండి. ఇప్పుడు దేవుడు పాపం చేస్తే క్షమిస్తాడా క్షమించడా? అమ్మా ఒప్పుకొని విడిచిపెడితే క్షమిస్తాడు. ఓకే, కరెక్ట్. మీరేం చెప్తారండి అయ్యగారు? తర్వాత చెప్తారా? ఓకే. అయితే ఇప్పుడు ఈ ప్రశ్నలో చాలా అర్థం ఉంది. ఒక సేవకుడిగా నువ్వు ఆల్రెడీ ప్రాక్టీస్ లో ఉండి దేవుని వాక్యాన్ని అందిస్తూ సంఘంలో వాడబడుతూ ఒక విశ్వాసగా ఉంటూ పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తూ తెలిసి ఒక పాపం ఒక తప్పు చేస్తే ఏమవుతుంది? శాపము కాదు, కానీ ఆ తప్పు చేస్తే శిక్ష అనేది స్పాట్ లో వచ్చేస్తుంది. స్పాట్ లో వస్తుంది. అది వచ్చినట్టు నీకు తెలీదు. ఏ రకంగా వస్తుందో తెలియదు. అర్థమవుతుందండి? ఏ రకంగా వస్తుందో. అది ఒక రోగం ద్వారా వస్తుందా, లేదంటే నీ ఇంట్లో ఏదో ఒక శోధం ద్వారా వస్తుందా, లేదంటే నీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్లు అవుతుంది, దెబ్బల తగలడం అవుతుందా, నువ్వు గమనించలేవు. నువ్వు ఖచ్చితంగా ఎప్పుడు అర్థమవుతుంది? సేవ అది నువ్వు తప్పు చేసేటప్పుడు తెలుసుండి చేసావు కదా. తెలుసుండి చేసినప్పుడు దానికి డబల్ వచ్చేస్తుంది. ₹1 పాపం చేసాం అనుకోండి, ₹1 పాపం చేసాం అనుకో, ఎంత వస్తుంది? ₹2 అంతా శిక్ష వస్తుంది. ₹2 అంటే ఈ మాటలు మీరు అర్థం చేసుకోవాలి. నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా. ఇప్పుడు 1% పాపం చేస్తే 2% నీకు శిక్ష వస్తుంది. శిక్ష వచ్చినా గాని అది ఆ మచ్చ పోతుందా అమ్మా? ఇప్పుడు బాగా పొయ్యి ఉంది అక్కడ, పొయ్యిలో ఏదైనా రాడ్ పెట్టి బాగా ఎర్రగా కాల్చి వాళ్ళ మచ్చలా పెట్టామనుకోండి, ఆ మచ్చ పోతుందా? చచ్చిపోయేదాకా ఉంటుందా? ఉండదా? ఉంటది. ఆ మచ్చని తీయగలమా? రేపు పొద్దున్న ఆ మచ్చతో దేవుని రాజ్యంలో కనపడ్డామనుకో అమ్మా, దేవుని రాజ్యంలో మచ్చతో వెళ్ళు. ఆ మచ్చ ఏం చూపిస్తుంది అక్కడ జనాలకి, అక్కడ ఉన్న పరిశుద్ధులకి? అమ్మా ఆల్రెడీ వాళ్ళందరూ పాపం చేసిన వాళ్ళే తర్వాత దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ పొందుకొని వాళ్ళు రక్షింపబడి ఉన్నారు. కానీ నువ్వేం చేసావు? మచ్చ ఏం చూపిస్తుంది? నువ్వు పరిశుద్ధురాలుగా జీవిస్తూ కూడా తప్పు చేసి మళ్ళీ ఒక మచ్చ తెచ్చుకుంది ఈవిడ అన్నట్టు కనపడితే ఎంత బాధ. నేను ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తానంటే ఒక సేవకులుగా మీరు అర్థం చేసుకుంటారని, మీరు అర్థం చేసుకుని ఒక మంచి బాటలో నడుస్తారని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మనం ఏం చేయాలి? మనసు పూర్తిగా ఇది ప్రాక్టీస్ లో పెట్టడం చాలా ఈజీ అని నేను అనుకుంటున్నాను, కానీ కష్టం అనుకుంటే మాత్రం నేనేం చేయలేను. నువ్వేంటంటే నీ స్పెషల్ అమ్మా, నువ్వు దేవుని బిడ్డవు. నేను మాట్లాడే పద్ధతి నీ మాట్లాడే పద్ధతి మారాలి, నువ్వు చూసే చూపులు మారాలి.
ఓకే, నువ్వు నీలో ఉన్న క్వాలిటీస్ ఏదైతే బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయో అవన్నీ సపరేట్ గా పెట్టి మనుషులతో మాట్లాడే విధానం కూడా మారాలి, చేసే ప్రార్థన మారాలి. ఎంతసేపు చిన్నప్పటి నుంచి ఒకటే ప్రార్థనగా ప్రార్థన చేస్తున్నావా? అదే నా ప్రార్థన? ఆ ప్రార్థనలో ఇంకా మార్పు ఉండదా? ఆ ప్రార్థనలో ఎన్నో దేవునికి స్తుతులు అర్పించవచ్చు. ఆ ప్రార్థనలో ఒక దమ్ము ఉండాలి, ఒక బేస్ వాయిస్ ఉండాలి. ఏదైనా సౌండ్ పెట్టండి అంటే, పాటలు వినాలంటే అబ్బా సౌండ్ పెంచరా వింటాను నేను అంటారు. అది కాదు, నువ్వు ప్రార్థనలో చూపించు. అలాంటి బలమైన ప్రార్థన చేసావంటే ఈ ప్రార్థన ఎక్కడ ఉండాలి? నువ్వు ఒంటరిగా ఇంటిలో ఉన్నప్పుడు ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఉండాలి. దేవదాసయ్య గారు ఎంతమందికి తెలుసండి ఇక్కడ? ఆయన పేరు ఎప్పుడైనా విన్నారా? బైబిల్ మిషన్ వ్యవస్థాపకుల ఫౌండేషన్ తెలుసు కదా దేవదాసయ్య గారు అంటే? కొంతమందికి తెలుసులే ఆయన పేరు విన్నారు కదా. రైట్ అండి. అయితే సేవకులు, బలమైన సేవకులు, దేవుడు ఆజ్ఞ ఇస్తేనంటండి, దేవుడు ఆజ్ఞ ఇస్తేనంట, దేవదూతకు ఆజ్ఞ ఇస్తే ప్రపంచం చుట్టూరు కళ్ళు ఇలా మూసి ఇలా తెరిసే లోపు 7 సార్లు తిరిగి వచ్చేస్తుంది అంటండి. నమ్ముతారు అసలు మీరు? నేను చెప్పింది అర్థమైందా? దేవుని ఆజ్ఞ ఇస్తే దేవదూతకి, దేవదూత 7 సార్లు ప్రపంచం చుట్టూరు తిరిగి దేవుని ఎదుటి నుంచుంటారంటండి. అంటే ఇది నీకు ఊహకి అందనంత దూరం అయిపోయింది. ఈ ఆలోచన ఊహకి అందని దూరం అయిపోయింది. నువ్వు నమ్మలేని సత్యం అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఇలా కళ్ళు మూసి ఇలా తెరిచేలోపు ఎంత టైం పడుతుందండి? సెకండ్ కూడా 6 సెకండ్లు టప్పుకొని అయిపోతుంది. ఒకటే అన్నప్పుడు 2 సార్లు పడుతున్న కందెప్పలు. అంటే దేవుని కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయో మనం గమనించాలండి. దేవుడు ఆజ్ఞిస్తే నీకు దేవుడు ఎంత స్నేహితుడిగా ఉన్నాడు ఇప్పుడు గుర్తించండి. నువ్వు దేవుణ్ణి స్నేహితుడిగా చేసుకుంటున్నావా, లేకపోతే ఎదుటి వ్యక్తుల్ని స్నేహితుడిగా చేసుకుంటున్నావా? దేవుడిని స్నేహితుడు అయితే అసలు మామూలు విషయం కాదండి. నిన్ను ఎలా చూసుకుంటాడంటే ఆయన కంటికి రెప్పలా కాపాడతాడు. ఈ కంటికి రెప్ప అంటే చూడండి, ఈ నల్లగుడ్డుని చూసారా? ఈ నల్లగుడ్డుని పై రెప్ప ఎంత కాపాడుతుందో. చిన్న ఏదైనా ధూళి వచ్చిందంటే టపక్కన తగిలేస్తుందంటే ఇలా మూసేద్ది. దానికి ఎప్పుడు తెలిసిపోతావు? మనకైతే వెళ్ళదు. మన కళ్ళే, నా కళ్ళే, అది ఎప్పుడు వస్తుందో ఆ ధూళి అనేది అటిలాగా వచ్చింది అనుకోండి, ఆ నలుసు అనేది కన్ను ఇలాగ అంటది. మనం చెప్పామా కన్నుకి? దేవుని సృష్టి చూసారా ఎలా ఉందో? ఒకసారి ఆలోచించండి. మానవుని సృష్టించిన విధానం చాలా గొప్పది. ఆకలి అవుతుందా అందరికనే? అమ్మో లేదంటే ఓకే. అయితే ఈ సెక్షన్ ఇంతటితో ముగించబడుతుంది. నేను క్లోజింగ్ చేయట్లేదు, కానీ సెకండ్ సెక్షన్ ఉంటది. సెకండ్ సెక్షన్ లో నేను చెప్తా, ఎందుకంటే భోజనం టైం కాబట్టి భోజనానికి వదులుదాం. కొంతమందికి ఆకలి అయ్యొచ్చు, కొంతమందికి ఆకలి అయిపోవచ్చు. మనం ఒక టైం అనేది పెట్టుకున్నాం కదా, 1 గంట అయ్యింది. 1 గంట నుంచి 2 గంటల వరకు భోజనం టైం ఉంటది. ఈ భోజనాలు త్వరగా చేసేసి మళ్ళీ త్వరగా దేవుని మందిరంలో కూర్చుంటే మళ్ళీ 1 గంట సేపు క్లాస్ ఉంటది, గంటన్నర ఉంటది. ఆ టైమింగ్స్ బట్టి తర్వాత అయ్యగారు సెక్షన్ ఆయన చేయవలసిన వర్క్ ఇంకా చాలా ఉంది, అది చూసుకుంటారు. 4 గంటలకి క్లోజింగ్ అయిపోతుంది, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఓకే, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సస్పెన్స్ లో పెట్టాం మిమ్మల్ని అందరినీ కూడా. చిన్న ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా నీ కొందనాలు, స్తోత్రాలు ప్రభా. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి కొందనాలు. మా ఎడల గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడవు, మా పట్ల ఉన్నతమైన ఆలోచన కలిగిన దేవా నీ కొందనాలు. ఈ ఉదయకాల సమయం నీ సేవకులతో అద్భుతమైన మాటల ద్వారా, అద్భుతమైన కార్యాల ద్వారా నీ కార్యం జరిగించిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అలాగే నాయన ప్రభా, ఫస్ట్ సెక్షన్ లో నీ నామాన్ని భయంకరంగా కూడిక జరిగించిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, ఇంకా బలపరచండి, స్థిరపరచండి తండ్రి. వాళ్ళ విశ్వాసంలో ఇంకా స్థిరమైన విశ్వాసులుగా ఉండటం కృప దయచేయమని. అలాగే నాయన ప్రభా, ఇప్పుడు మేము భోజనానికి వెళ్ళినా తిరిగి వచ్చి 2వ సెక్షన్ లో పాల్గొంటే కృప దయచేయమని, అన్నింటిలో తోడుగా బలపరచుకొని యేసు పరిశుద్ధ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.